నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 11వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠాకార్తె. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 1:09 వరకు, తదుపరి ద్వాదశి తిథి. రేవతి నక్షత్రం ఉదయం 11:48 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. వరి అనే యోగం సాయంత్రం 6:48 వరకు, తదుపరి పరిఘ యోగం. వణిజ కరణం మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:09 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో ఉదయం 11:48 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఎల్లుండి ఉదయం 6:12 నుండి ఎల్లుండి ఉదయం 7:40 వరకు. అమృతకాలం ఉదయం 9:34 నుండి 11:03 వరకు. మరలా రాత్రి 3:15 నుండి 4:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:36. సూర్యాస్తమయం సాయంత్రం 5:43. చంద్రోదయం మధ్యాహ్నం 2:11. చంద్రాస్తమయం రాత్రి 3:13. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:33 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. యమగండం ఉదయం 8 నుండి 9:23 వరకు. రేపు 5161వ గీతా జయంతి. హిందువుల పవిత్ర గ్రంథమైన శ్రీమద్ భగవద్గీతను రేపు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు అని హిందువుల విశ్వాసం. రేపు మోక్షద ఏకాదశి. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన రోజు. రేపు భక్తులు ఉపవాసం ఉండి రోజంతా మౌనవ్రతం ఆచరిస్తారు. అందువలన ఈ ఏకాదశిని మౌన ఏకాదశి అని కూడా పిలుస్తారు. రేపు ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని పురాణ వచనం. రేపు ఉపవాసం ఉన్నవారికి ఎల్లుండి పారణ సమయం ఎల్లుండి ఉదయం 6:37 నుండి ఉదయం 8:50 వరకు ఉంటుంది. రేపు గురువాయూర్ ఏకాదశి. వృశ్చిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ విష్ణు స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.